మీరు అందుకే చూడండి కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. అది మహానుభావుడు పరబ్రహ్మమై ఈ భూమి మీద తిరుగాడారు, అందుకే నడిచే దేవుడన్న కీర్తిని పొందారు. ఆ పేరు పెట్టి పిలిపించుకున్న వారు ఎవరు లేరు, ఆయనకు ఒక్కరికి ఆ బిరుదునామం. ఒకప్పుడు బాగా వృద్ధులైపోయారు, 97 సంవత్సరాల వయస్సు వచ్చేసింది. అంత పెద్దవారు అయిపోయిన తర్వాత ఎక్కువ మాట్లాడేవారు కాదు, మౌనంలో ఉండేవారు. ఆ మౌనంలో ఉంటూ శరీరం యొక్క ఆరోగ్యం కూడా అంత బాగులేదు. ఆ సంవత్సరం అకస్మాత్తుగా ఆయన అన్నారు, చిదంబరం వెళ్ళి కుంచిత పాదం తల మీద పెట్టుకోవాలి, చిదంబరంలో నటరాజస్వామి కుంచిత పాదం తల మీద పెట్టుకోవాలి అన్నారు. చిదంబరంలో ఒక ఆచారం ఉంది, ఓషధులతో కూడుకున్నటువంటి మాల ఒకటి తయారు చేస్తారు. ఆ ఓషధుల మాల స్వామి పాదానికి చుడతారు, చుట్టి తీస్తారు. ఆ చుట్టి తీసిన దాన్ని తల మీద పెట్టుకున్నారనుకోండి, అది సమస్తమైన అనారోగ్యాల్ని తీస్తుంది. అది దూరమైందనుకోండి అనారోగ్య కారకం అవుతుంది కూడా. అనారోగ్యంగా ఉన్నప్పుడు దాన్ని తల మీద పెట్టుకుంటారు. అది దగ్గర ఉండడం ఆరోగ్యానికి హేతు, దానికి ఫలశ్రుతి అలాగే చెప్పారు పెద్దలు. మహాస్వామి ఎందుకు ఆ రోజు రాత్రి ఈ మాట అన్నారు, చిదంబరం కుంచిత పాదాన్ని నా తల మీద పెట్టుకోవాలి అంటే దాని అర్థం ఓషధులతో కూడిన మాల నేను తల మీద పెట్టుకోవాలి. ఎలా? రాత్రి పీఠానికి సంబంధించినటువంటి పరివారం అంతా బయట కూర్చుని చర్చించారు. స్వామి చిదంబరం అంటున్నారు, ఎలా పెడతారు? శరీరానికి ఆరోగ్యమా బాగులేదు, ఆయన వాహనం ఎక్కరు, పల్లకీలో వెళ్ళాలి, లేకపోతే నడిచి పెడతారు. పల్లకీలో కూడా కుదురు తట్టుకోగలరా ఈ వయస్సులో? రకరకాల ఆలోచనలు చేసి ఏమో ఎందుకన్నారో, ఎలా నెరవేరుతుందో అని పడుకున్నారు. ఇంకా పూర్తిగా ఊరు తెల్లవారలేదు. లోపలికి ఎవరో 4 బ్రాహ్మణులు వచ్చారు. పీఠ పరివారం లేచి అడిగారు, ఎవరు మీరని. మేము చిదంబరం నుంచి వస్తున్నాం, దీక్షితులం, చిదంబరంలో అర్చకులం. నిన్న రాత్రి స్వామి కుంచిత పాదానికి ఓషధీమాల చుట్టాం, ఆ కుంచిత పాదాన్ని తీసుకొచ్చాం, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికి ప్రసాదంగా ఇద్దామని. వాళ్ళు తెల్లబోయారు. అరే ఏం ఆశ్చర్యం, నిన్న రాత్రి స్వామి అన్నారా, వాళ్ళు బయలుదేరి వచ్చారా అని గబగబా స్వామి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే అది తీసుకుని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నారు.